बाबा ने हमें सर्व खजाने प्रदान किए हैं, जिसमें 2 खजानों पर बहुत ध्यान दिलाया है, समय का खजाना और संकल्पों का खजाना। బాబా మనకు చాలా ఖజానాలు ఇచ్చారు. అందులోనూ 2 ఖజానాల పైన విశేషంగా శ్రద్ధ పెట్టమన్నారు. అవి ఒకటి సమయం ఖజానా, 2 సంకల్పాల ఖజానా. समय के खजाने को महत्व देते हुए बाबा ने बताया 1 सेकंड बराबर 1 सेकंड कितना बड़ा है? 1 साल के बराबर है। महत्व दिया है ये समय को कि 1 सेकंड तुम सालों की कमाई कर सकते हो। हमें याद रहना चाहिए। మనము బాబా ఏం చెప్పారంటే ఒక క్షణం 1 సంవత్సరంతో సమానము అని. ఈ సమయానికి మనం మహత్వం ఇస్తూ ఈ విషయంలో మనం ధ్యాస పెట్టాలి. जैसे हम ये कहते हैं भाग्य बना बनाया है, हमें एक बात बहुत अच्छी तरह समझनी है। ध्यान देंगे सभी। संगम युग पर भाग्य बनाया जाता है और पूरा कल्प उसे यूज किया जाता है। संगम पर बना बनाया भाग्य नहीं है, संगम पर भाग्य बनाना है। సంగం యుగంలో తయారై ఉన్న భాగ్యమేమి కాదు. సంగం యుగంలో మనం భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్న భాగ్యము మనం మొత్తం కల్పమంతా ఉపయోగించుకోవాలి. पूरा संगम पर हम भाग्य बनाते हैं और 5000 साल वो भाग्य हमारे साथ चलता है। సంగం యుగం అంతా మనము మన భాగ్యం తయారు చేసుకుంటాము. 5000 సంవత్సరాలు ఈ భాగ్యం మన వెంట ఉంటుంది. भाग्य बनाने के बहुत सारे तरीके बाबा ने बताए हैं। उसमें से पुण्य कर्म करना, परमात्म कार्यों में सहयोग देना, योग करना, सेवाएं करना, ये सब भाग्य बनाने के तरीके हैं। భాగ్యం తయారు చేసుకోవడానికి అనేకమైన విధానాలు ఉన్నాయి. పుణ్యకర్మలు చేయడము, సేవ చేయడము, సహయోగం చేయడము, ఇవన్నీ భాగ్యం తయారు చేసుకోవడానికి అనేక విధానాలు. तो हर तरह से हम अपने भाग्य को श्रेष्ठ बनाते चलें। అందుకని అన్ని విధాలుగా మనం మన భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. यदि यहाँ हम बहुत प्यार से रहेंगे, यदि यहाँ हम परमात्म प्यार में रहेंगे, तो जन्म जन्म हमें संबंधों का प्यार मिलेगा। ఇక్కడ మనము పరమాత్మ యొక్క ప్రేమలో ఉన్నట్లయితే, పరమాత్మ పైన ప్రేమను పెట్టుకున్నట్లయితే మనకి జన్మ జన్మలు సంబంధాలలో ప్రేమ లభిస్తుంది. जो भाई बहनें ऐसा समझते हैं कि अभी बहुतों के पास है प्यार कम टकराव ज्यादा, तो उन्हें समझ लेना चाहिए कि परमात्म प्यार कम है। ఎవరైతే అన్నయ్యలు అక్కయ్యలు మా జీవితంలో సంబంధాలలో ప్రేమ తక్కువగా ఉంది, ఘర్షణ ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి మనకు పరమాత్మ పైన ప్రేమ తక్కువ ఉంది అని. अभी लास्ट में अव्यक्त बाबा 18 जनवरी को आए। बाबा का स्वरूप आप लोग यहाँ देखते हैं क्या इंटरनेट से? बाबा का स्वरूप प्यार के सागर का था। बाबा ने कहा भी यही, प्यार में मगन होने का अनुभव करो। మొన్న 18 జనవరికి బాబా వచ్చినప్పుడు బాబా యొక్క స్వరూపము ప్రేమ సాగరుడు స్వరూపం ఉంది. బాబా చెప్పడం కూడా అదే చెప్పారు, బాబా ప్రేమలో మీరు లీనమైపోండి అని. बहुत ज्यादा प्यार बाबा दिखा रहे थे। बाबा का ऐसा स्वरूप सोचते हैं, आपको भी सोचना चाहिए कि उसके इस प्यार का रिटर्न हम क्या दें।
బాబా చాలా ప్రేమ చూపిస్తున్నారు. అయితే బాబా ఇంటర్నెట్లో మీరు కూడా అందరు చూసే ఉంటారు. మరి బాబా యొక్క ప్రేమని చూసి ఆలోచన మనలో వస్తుంది, బాబా ప్రేమకి రిటర్న్ మనం ఏ రకంగా ఇవ్వగలము అని. जिसे हमने जन्म जन्म प्यार किया बिना जाने पहचाने, जब वो हमारे सामने है तो हमारे प्यार का स्वरूप क्या होना चाहिए? మనము ఆ పరమాత్మను తెలుసుకోకపోయినా సరే జన్మ జన్మలో ఆయనని ప్రేమించాము. ఇప్పుడు ఆయన మన సన్ముఖంలో ఉన్నారు అంటే ఆయన ప్రేమకి మనం ఏం రిటర్న్ ఇవ్వాలి? उसके प्यार में हमें क्या करना चाहिए? ఆయన ప్రేమలో లీనమై మనం ఏం చెయ్యాలి? सभी को है बाबा से बहुत प्यार. మీ అందరికీ బాబా పైన చాలా ప్రేమ ఉందా? माताओं को ज्यादा है, भाइयों को? మాతలకి ఎక్కువ ఉందా, అన్నయ్యలకి ఎక్కువ ఉందా? किसको ज्यादा है? ఎవరికి ఎక్కువ ఉంది, అన్నయ్యలకా మాతలకా? अच्छा, मातल को. మాతయ్య. माताओं को प्यार स्वीकार करते हैं ना भाई? మాతలకి ఎక్కువ ప్రేమ ఉందట, మీరందరూ అంగీకరిస్తారా అంటున్నారు. ఏ స్వీకార్ కర్ లేతే హై. అన్నయ్యలు ఒప్పేసుకుంటున్నారా మాతలకే ఎక్కువ ఉందని? మీకు లేదా? तो बाबा के इस प्यार में हम सभी अभी अपनी किसी एक चीज का त्याग करेंगे. वो एक बुराई, वो एक कमजोरी जो हमें आगे बढ़ने नहीं देती है, आज उसका दृढ़ संकल्प से त्याग करेंगे. మరి బాబా పైన ఉన్నటువంటి ఆ ప్రేమతో మనం ఒక విషయాన్ని మనము ఈరోజు త్యాగం చేస్తాము. ఏదైతే ఒక చెడు అలవాటు లేదా ఒక బలహీనత మనకు ముందుకు వెళ్లకుండా చేస్తుంది, దాన్ని మనము దృఢ సంకల్పం చేసి ఈరోజు త్యాగం చేస్తాము. सभी अपने मन में विचार कर लें, मुझे कौन सी एक चीज आज बाबा को दे देनी है उसके प्यार के रिटर्न में. మీరందరూ ఆలోచించండి మీ మనసులో, బాబా ప్రేమకి రిటర్న్ గా నేను ఏ విషయాన్ని ఇప్పుడు త్యాగం చేసేయాలి అని. सभी विचार करेंगे. ఆలోచించండి అందరూ. మరి బట్టీలో వచ్చారు కదా, చెప్పడం कर लिया या नहीं? ఆలోచించండి. देर तो नहीं लगती उसमें. ఆలస్యం ఏం పట్టదు, ఎందుకంటే मैं आपको गिना देता हूँ कुछ चीजें. किसी में क्रोध हो जो आगे न बढ़ने देता हो, उसे छोड़ना है. किसी में मैंपन बहुत ज्यादा हो, उसे छोड़ देना है. किसी में ईर्ष्या करने का संस्कार हो, उसे छोड़ देना है. ఒకవేళ ఎవరిలోనో క్రోధం ఎక్కువగా ఉండి ముందుకు వెళ్ళనివ్వకపోతుంటే దాన్ని వదిలిపెట్టాలి. ఒకవేళ ఎవరిలోనో నేననే భావం ఎక్కువగా ఉండి ముందుకు వెళ్ళనివ్వకపోతుంటే దాన్ని వదిలిపెట్టాలి. ఎవరిలోనో ఈర్ష్య ఉండి అవరోధం అవుతుంటే దాన్ని వదిలిపెట్టాలి. सवेरे उठने में आलस आता हो, उसे छोड़ सकते हैं. बहुत ज्यादा बात करते हो, उसका दान कर सकते हैं. मुख से कटु वाणी हो, उसका दान कर सकते हैं. ఉదయాన్నే లేవడంలో బద్ధకం వస్తుంటే దాన్ని వదిలిపెట్టచ్చు. ఎక్కువగా మాట్లాడడం ఉంటే దాన్ని వదిలిపెట్టచ్చు. నోటి నుంచి కఠినమైన మాటలు వస్తున్నాయి అనిపిస్తే దాన్ని వదిలిపెట్టచ్చు. और अच्छी तरह विचार करेंगे. दुखी रहने का संस्कार हो, ఇంకా చక్కగా ఆలోచిద్దాం. ఎక్కువగా ఆలోచిస్తే దుఃఖిగా ఉండే సంస్కారం ఉంటే దాన్ని వదిలిపెట్టచ్చు. असंतुष्ट रहने का संस्कार हो, అసంతుష్టంగా ఉండే సంస్కారాలు ఉంటే, खुश न रहने का संस्कार हो. సంతోషంగా ఉండకుండా ఉండే సంస్కారం ఉంటే. आप खुशी और संतुष्टता को अलग ट्रांसलेट नहीं करते, एक ही शब्द है. अलग है. अलग है. खुश न रहना, कई लोगों के पास सब कुछ होता है पर खुश नहीं रहते. అంటే సంతోషంగా ఉండకపోవడం అది కూడా ఒక బలహీనత. కొందరికి అన్నీ ఉంటాయి కానీ సంతోషంగా ఉండలేరు. किसी में बहुत भावुकता हो, जल्दी रो देते हो. किसी को बहुत सोचने की आदत हो. కొందరిలో చాలా భావుకత్వం ఉంటుంది, ఇమోషనల్ స్టేజ్ ఉంటుంది. తొందరగా ఏడ్చేస్తారు, తొందరగా సంతోషపడతారు, అది కూడా ఒక బలహీనత. बहुत सेंसिटिव नेचर हो, फीलिंग बहुत जल्दी आती हो,
डर बहुत हो, కొందరికి చాలా ఫీలింగ్ నేచర్ ఉంటుంది, తొందరగా మనసుకు నొప్పి కలుగుతుంది. ऐसा भी संस्कार हो कि कोई अच्छा न लगता हो, కొందరికి ఎలాంటి సంస్కారం ఉంటుందంటే ఎవ్వరూ నచ్చరు వాళ్ళకి, सभी खराब हैं, అందరు చెడ్డవాళ్లే. उसका त्याग करेंगे. मुझे एक कहानी याद आ गई, एक कहानी सुना देता हूँ सच्ची. ये ఒక కథ कहानी గుర్తొచ్చింది అన్నయ్యకి, అది చెప్తారట. एक मास पहले की है. एक माता की सुनाई हुई कहानी, वो ज्ञान में है माता. ఒక నెల రోజుల క్రితం కథ ఇది. ఒక మాత జ్ఞానంలో ఉన్న ఆవిడ గురించి. बहुत अच्छे साहूकार घर की है, आप उसकी कहानी सुने. मैंने उससे छुट्टी ले ली है, मैं तुम्हारी कहानी सबको सुना दूं. उसने मुझे सुनाई थी, कहा बिल्कुल सुनाओ तुम. ఆమె చాలా ధనవంతుల కుటుంబంలో ఆమె దగ్గర పర్మిషన్ తీసుకున్నారట, నీ కథ నేను అందరికీ చెప్తానని పర్మిషన్ ఇచ్చారంట ఆమె. उसने बताया कि बचपन से ही उसके अंदर एक ही संस्कार था. वो सोचती थी मैं ही बुद्धिमान हूँ, बाकी कोई बुद्धिमान नहीं है. ఆమెకి చిన్నప్పటి నుంచి ఈ సంస్కారం ఉండేదట, నేను ఒక్కదానే బుద్ధిశాలి, ఇంకెవరు బుద్ధిశాలి కాదు. इसलिए बचपन से ही उसकी माँ उससे बहुत तंग थी, क्योंकि माँ के साथ ज्यादा रहती थी, तो बहुत तंग थी. माँ ने उससे जान बचाने के लिए 12वीं क्लास में ही उसकी शादी कर दी कि अपने घर जाए. వాళ్ళ అమ్మ కూడా ఆమెతో చాలా విసిగిపోయిందంట. అందుకని ఆమెను వదిలించుకోవడానికి ఆమె ఇంటర్ చదవగానే పెళ్లి చేసి పంపించేసిందంట. ससुराल में गई, उसे वो खुद सुना रही है ये बात, मेरे शब्द नहीं है, ఆమె उसके शब्द చెప్పిందట हैं ఈ ये. కథ అంతా. उसने कहा मैं ससुराल में गई तो वहाँ सब मेरे से तंग होने लगे, क्योंकि मुझे ये संकल्प पक्का था मैं ही बुद्धिमान हूँ, बाकी कोई बुद्धिमान नहीं है. అక్కడ అత్తగారింటికి వెళ్తే అక్కడ కూడా అందరు విసిగిపోయారంట ఆమెతో. ఎందుకంటే ఆమెకి పక్కాగా అభిప్రాయం ఉంది, నేనే బుద్ధిశాలి, ఇంకెవరు బుద్ధిశాలి కాదు. सभी तंग रहने लगे. 2 बच्चे हुए. पति हाथ जोड़ता कि भाई तुम जितना चाहे पैसा ले लो, तुम अपने घर जाके रहो, मुझे नहीं चाहिए. వాళ్ళ భర్త కూడా విసిగిపోయాడంట. విసిగిపోయి నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని తీసుకోకని నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండిపో అక్కడ. कहा मेरी लड़की बड़ी हो रही थी, उसने मुझे कहा मम्मी जब तक मेरी शादी ना हो तुम यहीं रहो. उसके प्यार के कारण मैं उस घर में रही. दोनों बच्चों की शादी हो गई. पति ने कहा मुझे माफ करो तुम, और तुम जाओ. అయితే వాళ్ళ అమ్మాయి పెద్ద వయసు వచ్చిన కారణంగా వాళ్ళ అమ్మాయి బతిమారిందంట, అమ్మ నా పెళ్ళయ్యే వరకు నువ్వు ఉండు, అంతవరకు నువ్వు వెళ్ళొద్దని. అయితే ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ భర్త నమస్కారం చేసి ఇంక ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అన్నారంట. 50 लाख रुपए दे दिए पति ने कि तुम अपने घर मौज से रहो, और भी कुछ चाहिए तो मेरे से ले लेना, लेकिन मेरे पास ना आना. ఆయన చెప్పారంట, నీకు ఇంకా ఏమేమి కావాలంటే అన్ని తీసుకో, నువ్వు ఖుషీగా ఉండు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో, కానీ నా దగ్గర మాత్రం రావద్దని చెప్పారంట. अब उसको ज्ञान मिल गया. माँ बाप ज्ञान में आ गए थे, उसको भी ज्ञान मिल गया. ज्ञान लिए उसे हो गए 20 साल, लेकिन 20 साल में उसे सुख नहीं मिला ज्ञान का. అయితే వాళ్ళ అమ్మ నాన్న జ్ఞానంలో వచ్చారు, ఆ పాటికి ఈమెను కూడా తీసుకొచ్చారు జ్ఞాన మార్గంలోకి. జ్ఞాన మార్గంలో వచ్చి ఆమెకి 20 ఏళ్ళు అయింది, అయినా కూడా ఆమెకి ఈ మార్గంలో కూడా సుఖం దొరకలేదు. वही एक संस्कार उसका काम करता था. पूना में है वो कि ये सभी टीचर ये सब क्या हैं, मैं सबसे अधिक बुद्धिमान हूँ. అదే సంస్కారం ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఏమనుకుందంటే ఈ టీచర్లందరూ వీళ్ళకి ఏం తెలుసు, నేనే వీళ్ళందరికంటే బుద్ధిశాలి. तो मेरे पास आई, सेवा में आती है, मिलती थी मुझे, पर कभी कहानी नहीं सुनाई थी. कभी सेवा में आई, 1 मास पहले मेरे से मिली और मुझे कहा, मैं क्लास कराने जाता हूँ मधुबन में रात को, तो मुझे कहा कि अब मैंने रियलाइज किया कि मुझे बाबा का सुख क्यों नहीं मिलता, क्योंकि मैं अपने को बहुत बुद्धिमान समझती हूँ. अब तुम मुझे रास्ता मैं बाबा का सुख ले सकूं. అయితే ఆమె మధుబన్లో సేవలో వచ్చింది, చాలాసార్లు వచ్చింది, కానీ ఈ మధ్య తన విషయం చెప్పిందంట, నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, నేను బాబా దగ్గర కూడా సుఖాన్ని ఎందుకు పొందలేకపోతున్నాను అంటే నేనే చాలా బుద్ధిశాలిని అని అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు మార్గం చెప్పండి, నేను ఏ విధంగా ఈశ్వరీయ సుఖాన్ని పొందాలి అని. अब मैंने उसको बहुत सारे अभ्यास बताए और उसका जीवन बदल गया. अभी SMS मैंने कल पढ़ा उसका,
तो उसमें आया था SMS मैसेज आया कि अब मेरे सभी फ्रेंड्स साथी कहते हैं कि उमा तुम तो बहुत बदल गई हो, तो मैं बहुत खुश हूँ कि मैं बदल गई हूँ। అయితే ఆమెకి అన్నయ్య ఒక 5-6 అభ్యాసాలు చెప్పారంట. చెప్పిన తర్వాత ఆమె నెల రోజుల నుంచి అభ్యాసాలు చేస్తుందంట. నిన్న అన్నయ్యకి మెసేజ్ ఇచ్చిందంట, నా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు నీలో చాలా మార్పు వచ్చేసిందని, నేను మారిపోయినా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తుందంట. तो इस संसार में बुद्धिमान लोग ही ज्यादा परेशान रहते हैं, ఈ ప్రపంచంలో బుద్ధిశాలి వాళ్ళు ఎక్కువ పరేషాన్ అవుతుంటారు. लेकिन कौन? जो अपनी बुद्धि का उपयोग अपने जीवन को डिवाइन बनाने में नहीं करते, ఎవరైతే తన బుద్ధిని తన జీవితాన్ని దివ్యంగా తయారు చేసుకోవడానికి ఉపయోగించారో వాళ్ళు ఎక్కువ పరేషాన్ అవుతారు. जो मनुष्य बुद्धिमान हो लेकिन अपनी बुद्धि का सदुपयोग करना जानते हो कि इस बुद्धि के द्वारा बाबा से सब कुछ कैसे पाया जाए, तो उनकी बुद्धि उस व्यक्ति के लिए वरदान बन जाएगी. బుద్ధిశాలి అయ్యి ఉండి ఆ బుద్ధిని బాబా నుండి సర్వ ప్రాప్తులు పొందడం కోసం ఎలా ఉపయోగించాలి అని అందులో ఉపయోగించేవాళ్ళు, అది వాళ్ళ బుద్ధి వాళ్ళకి వరదానము. वास्तव में बुद्धिमान वही है. मैं बुद्धिमान की 2 डेफिनेशन आपको देता हूँ. जिसके पास बुद्धि है, डिवाइन बुद्धि है, बुद्धिमान वो जो अपने चित्त को शांत रखना सीख ले. బుద్ధిశాలి అన్న దానికి నేను 2 డెఫినేషన్స్ చెప్తాను. ఒకటి ఏమిటంటే బుద్ధిశాలి ఎవరంటే తన మనసుని శాంతంగా పెట్టుకోవడం వచ్చినవాడు. बुद्धिमान वो नहीं जो जिसकी बुद्धि सदैव दुख की कमियां देखकर परेशान रहे. బుద్ధిశాలి అంటే వేరే వాళ్ళ లోపాలు చూసి చాలా పరేషాన్ అవుతూ ఉండేవాళ్ళు కాదు. और सबसे अधिक बुद्धिमान वो है जो अपनी बुद्धि को परमात्म स्वरूप पर स्थिर कर दे. బుద్ధిశాలి ఎవరంటే తన బుద్ధిని పరమాత్మ స్వరూపం పైన స్థిరం చేయగలిగేవాళ్ళు. ठीक है, तो सभी जो बुद्धिमान हैं, जो अपने को ज्यादा बुद्धिमान समझते हों, वो अपनी बुद्धि का सदुपयोग करेंगे. ఎవరైతే నేను చాలా బుద్ధిశాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ బుద్ధిని సదుపయోగం చేయండి. नहीं तो क्या हो रहा है, जो बहुत बुद्धिमान हैं उनको हाई ब्लड प्रेशर हो रहा है. అందుకే ఎవరైతే మేము చాలా బుద్ధిశాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హై బీపీ వస్తా ఉంది. हमारे एक डॉक्टर हैं, बहुत हंसाया करते हैं कि हमारे पास कभी कोई भैंस और गाय नहीं आती अपना हाई ब्लड प्रेशर चेक कराने. ఒక డాక్టర్ చెప్తారంట, మా దగ్గర ఎప్పుడు ఆవులు గేదెలు బీపీ చూపించుకోవడానికి రాలేదు అని. केवल बुद्धिमान लोग आते हैं. కేవలం బుద్ధిశాలి అయిన వాళ్ళే వస్తున్నారు అని. तो बुद्धि का सदुपयोग करेंगे. मैं गाय भैंस से एक चीज बहुत सीखता हूँ, आपको भी सीखनी चाहिए. देखो, सबसे कम बुद्धि भैंस को मानी जाती है, गधा और भैंस. అందుకే మన బుద్ధిని సదుపయోగం చేయాలి. అందుకనే మనం గేదె నుంచి ఆవు నుంచి కూడా నేర్చుకోవచ్చు. అన్నిటికంటే తక్కువ బుద్ధి ఎవరికి ఉంది అంటే గేదె బుద్ధి అంటారు కదా, లేకపోతే గాడిద అంటారు కదా, వాటి నుంచి కూడా నేర్చుకోవచ్చు అంటున్నారు. आप कहीं जा रहे हो, आपने देखा हो भैंसे यदि सड़क पार कर रही हो तो वो इधर उधर नहीं देखती, केवल लक्ष्य देखती है, वहां जाना है. गाय भी केवल लक्ष्य देखती है, वहां जाना है. और मनुष्य जब कहीं चलता है तो इधर उधर ज्यादा देखता है, लक्ष्य को देखता ही नहीं. మీరు గమనించే ఉండొచ్చు, రోడ్డు మీద గేదెలు వెళ్తుంటే అటు ఇటు చూడడం, ఎక్కడికి వెళ్ళాలో అటే చూస్తాయి. కానీ మనుషులు కానీ రోడ్డు మీద వెళ్తుంటే అటు ఇటు ఎక్కువ చూస్తారు. आप भैंस को कितना भी हॉर्न बजाओ, भैंस इधर उधर नहीं होती, केवल लक्ष्य की ओर देखती है. ఆ గేదెకి ఎంత హారన్ కొట్టినా కూడా అది ఎటు చూడదంట, అది ఎక్కడ వెళ్ళాలో అదే చూస్తుందంట. हम में से भी जिससे महान बनना है वो अपने लक्ष्य पर फोकस करे. మనలో కూడా ఎవరైతే మహానాత్మగా కావాలనుకుంటారో వాళ్ళు తన లక్ష్యం మీదే ధ్యాస పెట్టాలి. अब आपने सोच लिया होगा मुझे किस बुराई का त्याग करना है. 1, 2, 3 बुराई जो जितनी आज बाबा के प्यार में समर्पित करें, ये बहुत सुंदर बात होगी.
మీరు ఇప్పుడు ఆలోచించే ఉంటారు, నేను ఏ బలహీనతల్ని ఏ చెడు విషయాల్ని వదిలిపెట్టాలి అని. 1, 2, 3 ఆలోచించుకోండి. ఎవరైతే బాబా ప్రేమకి రిటర్న్ గా ఈ చెడును వదిలిపెట్టాలనుకుంటారు వాళ్ళు ఆలోచించండి. करेंगे बाबा को समर्पित, బాబాకి సమర్పణ చేసేస్తారా? सच्चे दिल से चलो 3 मिनट योग में बैठेंगे और बाबा को देंगे, बाबा को देंगे ऊपर, जैसे हाथों से देंगे, बुद्धि के हाथ से, कि ये बुराई आज हम तुमको समर्पित कर रहे हैं और रिटर्न में बाबा हमें शक्तियां देंगे ताकि वो बुराई हमारे पास वापस ना आए. మీరు ఈ 3 నిమిషాలు బాబా స్మృతిలో ఉండి మీ బుద్ధి రూపీ చేతులతో మీలో ఉండే బలహీనతల్ని బాబాకి అర్పణ చేసేయండి. దానికి రిటర్న్ గా బాబా మనకి తన శక్తుల యొక్క కిరణాలు ఇస్తున్నారని అనుభవం చేసుకోండి. जब ऐसा प्रिय जीवन होगा, यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा. जहाँ होता है मानव का धन, वही होता है उसका मन. इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन. हमसा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे. यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा. ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी. अपने तो 2 ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी. धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा. ये आँख भिटन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा. यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा. हर शिव की याद रहेगी तब, आँखों में समाया वो होगा. हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा. यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा. ओम शांति. मैं आप सभी के सामने प्योरिटी के 5 वाक्य देना चाहता हूँ. महावाक्य कहेंगे उन्हें, जिन पर सभी चिंतन करके अपने अंदर पवित्रता की शक्तियां बढ़ाएंगे. सभी ने अपनी कोई न कोई बुराई दान कर दी होगी अवश्य.
रिटर्न में दृढ़ता की शक्ति स्वीकार कर लें बाबा से। మీ అందరికీ పవిత్రత గురించి 5 వాక్యాలు చెప్తాను. దాన్ని మీరు మళ్ళీ మననం చేసుకోవడం ద్వారా మీలో పవిత్రత యొక్క శక్తిని పెంచుకోగలుగుతారు. మీరందరూ మీలో ఉండేటువంటి చెడుని బాబా ముందు అర్పణ చేసేసి ఉంటారు. దానికి రిటర్న్ గా బాబా నుండి దృఢత యొక్క శక్తిని తీసుకొని ఉంటారు. हम सब जानते हैं पवित्रता के सागर को हमारी पवित्रता की भी आवश्यकता है इस संसार को बदलने के लिए। మనందరికీ తెలుసు పవిత్రతా సాగరుడికి కూడా మనందరి నుండి పవిత్రత యొక్క సహాయం అవసరము ఈ సృష్టిని పరివర్తన చేయడం కోసం. मैंने आपके सामने कल एक बात रखी, पवित्रता की शक्ति ही प्रकृति की शक्ति है। నేను నిన్న మీకు ఒక విషయం చెప్పాను, పవిత్రత యొక్క శక్తియే ప్రకృతి శక్తి. अर्थात हमारी पवित्रता की शक्ति ही प्रकृति को फिर से संपूर्ण बनाएगी, सतो प्रधान एंड फुल। మన పవిత్రత యొక్క శక్తియే ఈ ప్రకృతిని మళ్ళీ పూర్తి సంపూర్ణంగా సతో ప్రధానంగా చేస్తుంది. आप जानते हैं सतयुग में प्रकृति फुल होगी, फुल। प्रकृति के अंदर इतने संसाधन होंगे, बाबा कहा करते हैं हीरे जवाहरात सोना धरती पर ऐसे पड़े होंगे जैसे पत्थर पड़े रहते हैं। బాబా చెప్తారు సతయుగంలో ప్రకృతి ఫుల్ గా ఉంటుంది. ఎలా అంటే అక్కడ వజ్రాలు బంగారము అన్ని కూడా మట్టిలో రాళ్లలాగా పడి ఉంటాయి, అంత ఫుల్ గా ఉంటుంది అని. अन्न उगाने की मेहनत नहीं करनी पड़ेगी, प्रकृति स्वतः ही सब कुछ प्रदान करेगी। ప్రత్యేకించి కష్టపడి పంట పండించాల్సిన అవసరం లేదు, ప్రకృతి తనకై తనే పండించి అందిస్తుంది అని. इस प्रकृति के लिए पवित्रता के दान की बहुत आवश्यकता है। ఈ ప్రకృతికి పవిత్రత యొక్క దానం అవసరము. 5 संकल्प हैं आपके सामने। అందుకే మీ ముందు 5 సంకల్పాలు ఇస్తున్నాను. संपूर्ण पवित्रता का वचन भगवान को दे देना है और वचन देकर वापिस नहीं लेंगे। సంపూర్ణ పవిత్రత యొక్క వాగ్దానం భగవంతుడికి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. दान देकर वापिस लेना बिल्कुल गलत होता है। छोटी आत्मा की पहचान होती है, जो सबसे नीचे लेवल की हैं वो दान देकर वापिस लेते हैं। దానం ఇచ్చి వెనక్కి తీసుకోవడం చాలా చిన్న సంస్కారము. చాలా నీచ జాతి వాళ్ళు అలాంటి పని చేస్తారు. वचन दें बाबा को, हम तुम्हारे हैं, तुम्हारे ही रहेंगे, इस सृष्टि को पवित्रता का दान देते रहेंगे। మీరు బాబాకి వాగ్దానం చేయండి, మేము నీ వాళ్ళే, నీ వాళ్ళుగానే ఉంటాము. लाल लाइट करेंगे 1 मिनट के लिए। ఈ సృష్టికి పవిత్రత యొక్క దానం ఇస్తూ ఉంటాము అని. రెడ్ లైట్ వేయండి. सभी बाबा को वचन दें। అందరూ బాబాకి వాగ్దానం చేయండి. ओम शांति। दूसरा संकल्प लाल लाइट ही रखेंगे। दूसरा संकल्प, ఇంకొక సంకల్పం ఏమిటంటే एक बार पवित्रता की राह पर चल दिए
पीछे मुड़कर नहीं देखेंगे। ఒకసారి మేము పవిత్రత యొక్క మార్గంలో నడవడం మొదలు పెట్టాము, ఇంకా వెనక్కి తిరిగి చూసేది లేదు. भरें अपने अंदर ये संकल्प आप। మీరందరూ మీలో ఈ సంకల్పం చేయండి. एक बार जिस पवित्र मार्ग पर चल पड़े पीछे मुड़कर नहीं देखेंगे। ఒకసారి ఏ పవిత్రతా మార్గంలో నడవడం మొదలు పెట్టామో మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది లేదు. चाहे कुछ भी हो जाए, कहीं कहीं पवित्रता का मार्ग कठिन हो सकता है, ఏం జరిగినా సరే ఒక్కొక్క చోట పవిత్రత యొక్క మార్గం కఠినంగా కూడా అవుతుంది. लेकिन हम कठिनाइयों को शक्ति पूर्वक पार करते हुए अपनी मंजिल पर पहुंचेंगे। అయినా సరే మనం ఆ కష్టాలన్నిటినీ కూడా శక్తిపూర్వకంగా దాటుకొని మన గమ్యానికి చేరుకుంటాం. ध्यान दें, हमारी पवित्रता ऐसी कमजोर न हो जिसे किसी और कवच की आवश्यकता हो। మన పవిత్రత అంత బలహీనంగా ఉండకూడదు, కవచం వేసుకోవాల్సిన అవసరం రాకూడదు. समझते हैं ये भाषा? ఈ భాష అర్థమవుతుందా మీకు? हमारी पवित्रता ऐसी कमजोर न हो कि हम कहीं अपवित्र वातावरण में चले जाएं और हमारी पवित्रता डावाडोल हो जाए। అంటే మన పవిత్రత అంత బలహీనంగా ఉండకూడదు, ఏదైనా అటువంటి అపవిత్ర వాతావరణంలోకి వెళ్తే మన పవిత్రత ఊగిసలాడేలాగా ఉండకూడదు. हमें अपनी पवित्रता को इतना शक्तिशाली कर हो जाए। మన పవిత్రతని ఎంత శక్తిశాలిగా చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా అపవిత్రత నశించాలి. और बहुत बड़ी शक्ति, ఇది చాలా అందమైన ऊंचे शिखर पर चढ़ना हो उसे पवित्रता की संपूर्ण से अपना श्रृंगार करना ही चाहिए। ఆధ్యాత్మికత యొక్క ఉన్నత శిఖరానికి వెళ్లాలనుకునే వాళ్ళు తప్పకుండా స్వయాన్ని పవిత్రతతో సంపూర్ణంగా శృంగారము చేసుకోవాలి. तीसरा संकल्प करेंगे, हमने ये पवित्रता का मार्ग स्वेच्छा से चुना है। మూడో సంకల్పం ఏం చేయాలంటే, నేను ఈ పవిత్రత యొక్క మార్గాన్ని నా ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నాను. चुना है स्वेच्छा से, అంతేనా? నేను పవిత్రత యొక్క మార్గాన్ని నా ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నాను. चुना है स्वेच्छा से, ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నారా? कर देंगे। ఇష్టపూర్వకంగా ఎన్నుకున్న వాళ్ళు చేయొద్దండి, మీ ఇష్టంతో, వేరే వాళ్ళ ఫోర్స్తో కాదు. ठीक है, अब यही हमारा मार्ग है, यही हमारा जीवन है। तो जब पवित्रता ही हमारा जीवन है तो अपवित्रता की ओर देखना भी क्यों? ఇదే మన జీవితము, ఇదే మన మార్గం అన్నప్పుడు ఇంకా అపవిత్రత వైపు చూడవలసిన అవసరం కూడా ఏముంది? तरह की पुस्तकें देखना भी क्यों? उस तरह के सीन टीवी में देखना भी क्यों? అపవిత్రత వైపు చూడాల్సిన పనే లేనప్పుడు ఇంకా అటువంటి విషయాలు చింతన చేయడం, అటువంటి పుస్తకాలు చదవడం, అటువంటి దృశ్యాలు టీవీలలో చూడడం కూడా ఎందుకు? बहुत अच्छा अभ्यास करेंगे। ये चिंतन है जो आत्मा को संपूर्ण पवित्रता की ओर ले चलता है। ఇది చాలా మంచి అభ్యాసము. ఈ చింతన ఆత్మని చాలా సంపూర్ణ పవిత్రత వైపుకి తీసుకువెళ్తుంది. इस तरह यदि पवित्रता से हम अपनी को भरेंगे तो शिव बाबा से हमारी बहुत अच्छी फ्रेंडशिप हो जाएगी। ఈ విధంగా పవిత్రతని మనలో నింపుకున్నట్లయితే శివ బాబాతో మనకు చాలా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ये एक संकल्प आप कर लें, यदि हम भगवान की फ्रेंडशिप को एंजॉय करना चाहते हैं तो हमें पवित्रता की स्थिति बहुत अच्छी बनानी है। ఒకవేళ మీరు పరమాత్మతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటే పవిత్రత యొక్క స్థితిని చాలా చక్కగా తయారు చేసుకోవాలి. हमें पवित्र वाइब्रेशंस देने हैं संसार को। మనము ఈ ప్రపంచానికి పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఇవ్వాలి. मैं आपके सामने अब
सफेद अब लाल बुझा देंगे। मुझे एक बात Red याद light आई, 15. मैं आपके सामने एक बहुत बड़ा लक्ष्य देना चाहता हूं, आप उसमें से चुनेंगे। मैं 4 बातें आपके सामने रख रहा हूं, जो लास्ट का मैं अब अभ्यास करा रहा हूं सभी से। मैं कल भूल न जाऊं, इसलिए आज मैं वो आपको लक्ष्य देता हूं। మీకు 4 విషయాలు చెప్తాను, లక్ష్యం ఇస్తాను. ముందు నుంచి మీతో అభ్యాసం చేయిస్తున్నాను. మళ్ళీ రేపు మర్చిపోతానేమోనని ఈ రోజే మీకు లక్ష్యం ఇస్తున్నాను అంటున్నారు. आने वाले विनाश के काल में हम सभी को 4 तरह की महान सेवाएं करनी होंगी। రాబోయేటువంటి అంతిమ సమయంలో మనందరము 4 రకాలుగా మహాన్ సేవలు చేయవలసి ఉంది. 4 फील्ड हैं हमारे सामने, उसमें से आप कोई एक चुन सकते हैं, 2 चुन सकते हैं, 4 चुन सकते हैं। 4 ఫీల్డ్స్ ఉన్నాయి మీ ముందు. అందులో మీరు ఒకటైనా ఎన్నుకోవచ్చు, 2 అయినా ఎన్నుకోవచ్చు, 4 కూడా ఎన్నుకోవచ్చు. पहली सेवा होगी हमें अपनी दृष्टि से, अपने संकल्पों से, अपने हाथ से दूसरों के दुख मिटाने होंगे। మొట్టమొదటి సేవ ఏంటంటే మనం మన దృష్టితో, మన సంకల్పాలతో, మన చేతులతో ఇతరుల దుఃఖాల్ని తొలగించాలి. संसार में कितना दुख होगा हम सब इसकी कल्पना भी नहीं कर सकते। ऐसा समझ लें कि ये संसार दुखों का सागर बन जाएगा। सागर की लहरें जैसे उठती हैं, मनुष्य के मन में दुखों की ऐसी लहरें उठेंगी। ఎంత దుఃఖాలు వస్తాయన్నది మనం ఊహించలేము. ఇది ప్రపంచం దుఃఖ సాగరం అయిపోతుంది. సాగరంలో కెరటాలు ఒకదాని వెంట ఒకటి ఎలా వస్తాయో అలా దుఃఖాలు ఒకదాని వెంట ఒకటి రావడం మొదలవుతుంది. अपने वाइब्रेशंस देकर, दृष्टि देकर, अपने वरदानों को यूज करके हम दूसरों के दुख हरेंगे। उस समय कोई ज्ञान नहीं ले पाएगा। ఆ సమయంలో మనమేమి జ్ఞానం ఇవ్వలేము. మన వైబ్రేషన్స్ ఇచ్చి, దృష్టి ఇచ్చి, వరదానం ఇచ్చి ఇతరుల దుఃఖాలు తొలగించవలసి ఉంటుంది. ये काम कौन कर सकेंगे? ఈ పని ఎవరు చేయగలుగుతారు? बताओ कौन कर सकेंगे? ఎవరు చేయగలుగుతారు? बोलो बोलो, हाथ उठा के बोलो। చెప్పండి, ఎవరు చేయగలుగుతారు? చెయ్యతడం కాదు. बाबा के बच्चे। कौन बाबा के అందరూ बच्चे? బాబా పిల్లలే. कौन? ఎటువంటి పిల్లలు? ఆలోచించి చెప్పండి. नहीं, ये काम वो कर सकेंगे जिन्होंने लंबा समय दुखों से मुक्त स्थिति में व्यतीत किया हो। ఎక్కువ కాలం దుఃఖాల నుండి ముక్తి అయి ఉన్నటువంటి స్థితిని అనుభవం చేసుకున్న వాళ్ళే ఆ సేవ చేయగలుగుతారు. और जिन्होंने अपने अंदर संपूर्ण ईश्वरीय सुख भर लिए हों। తనలో సంపూర్ణ ఈశ్వరీయ సుఖాల్ని నింపుకున్న వాళ్ళు అటువంటి సేవ చేయగలుగుతారు. जिन्होंने इस स्वमान का अभ्यास किया हो, मैं मास्टर दुख हरता सुख करता हूँ। నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తను అని స్వమాన్ అభ్యాసం చేసిన వాళ్ళు అటువంటి సేవ చేయగలుగుతారు. अब आप सोच लें, यदि आप में से किसी को ये महान सेवा करनी हो तो ईश्वरीय सुखों से स्वयं को फुल करना होगा। ఒకవేళ మీరు ఇటువంటి మహాన్ సేవ చేయాలి అనుకుంటే మీరు అర్థం చేసుకోండి, ఈశ్వరీయ సుఖాలతో మిమ్మల్ని మీరు నింపుకోవాలి. लोग दुनिया में ऐसा कहा करते हैं कि दूसरों के दुखों में दुखी होना ही चाहिए, पर बाबा हमें कहते हैं दूसरों के दुखों में दुखी नहीं, उनके दुख समाप्त करने के लिए उनके दुखों से ऊपर होना चाहिए। అందరూ ఏమంటారంటే ప్రపంచంలో ఇతరుల దుఃఖాల్లో మనం కూడా పాలు పంచుకోవాలని. కానీ బాబా అంటారు మీరు పాలు పంచుకోవద్దు, వాళ్ళ దుఃఖాలను దూరం చేసి వాళ్ళని దుఃఖాల నుంచి పైకి తీయాలి. दूसरी बात, संसार में विघ्न बहुत आएंगे,
बाबा ने पीछे कहा, आप में से किसी ने नोट किया हो, अभी पीछे की मुरलियों में आया है, रिवाइज अव्यक्त मुरलियों में, तुम्हें विश्व के विघ्नों को विनाश करना होगा। బాబా మురళీలలో కూడా చెప్పారు, ముందు ముందు విఘ్నాలు చాలా వస్తాయి, మీరు అందరు విఘ్నాల్ని, విశ్వం యొక్క విఘ్నాల్ని తొలగించాల్సి ఉంటుంది అని చెప్పారు బాబా। बहुत बड़ा चैलेंज है ये। ఇది చాలా పెద్ద ఛాలెంజ్। आप में से जो विश्व के विघ्न विनाशक बनना चाहें, उनके लिए शर्त है उनका निर्विघ्न रहा हो। మీలో ఎవరైనా విశ్వానికి విఘ్న వినాశకులు అవ్వాలనుకుంటే వాళ్ళకి ఒక షరతు ఏంటంటే మీరు చాలా కాలం నుంచి విఘ్నాల నుంచి ముక్తులై ఉండాలి। अपना लाइफ इस तरह जिया हो, जीवन इस तरह बनाया हो जिसमें विघ्न न हो, हमारी शक्तियां विघ्नों में नष्ट न हुई हों। మన జీవితాన్ని ఏ విధంగా తయారు చేసుకొని ఉండాలంటే మన యొక్క శక్తులు విఘ్నాలలో నశించి ఉండకూడదు, విఘ్నాల నుంచి ముక్తులై ఉండాలి। जिन्होंने ये स्वमान बहुत अभ्यास किए हों, मैं विघ्न विनाशक हूँ, मास्टर सर्वशक्तिवान हूँ, वो अपनी दृष्टि से, अपने संकल्पों से दूसरों के विघ्न नष्ट करेंगे। నేను విఘ్న వినాశక్ని, మాస్టర్ సర్వశక్తివాన్ని అనే అభ్యాసం చాలా కాలం నుండి చేసిన వాళ్ళు తన దృష్టి ద్వారా విశ్వం యొక్క విఘ్నాల్ని నశింపచేయగలుగుతారు। बोलो, तैयार हैं आप ऐसे काम के लिए? మరి అటువంటి కర్తవ్యం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చాలా పెద్ద సేవ, చిన్నదేం కాదు। तीसरी चीज, विनाश काल में इस संसार में डर बहुत पैदा हो जाएगा, हर व्यक्ति भयभीत होगा। ఇంకొక విషయం ఏంటంటే వినాశకాలంలో ప్రపంచంలో అందరిలోనూ చాలా భయం పెరిగిపోతుంది, ప్రతి వ్యక్తి భయభ్రాంతులై ఉంటారు। भय बहुत बड़ी बीमारी बन जाएगा, मनुष्य को विश्वास नहीं रहेगा वो घर से बाहर गया है वापिस आएगा या नहीं। మనిషిలో చాలా భయం పెరిగిపోతుంది, బయటికి వెళ్తే ఏమవుతుందో అని। मुझे एक बात याद रहती है, साकार मुरली की एक बात याद रहती है, मैं कहीं कहीं सुनाई है, वो आजकल वो मुरलियों में नहीं है। उस लाइन को हटा दिया गया था डर से। वो लाइन क्या है? बहुत खतरनाक लाइन है वो, लेकिन भगवान सब कुछ क्लियर बोल देता था, भगवान को कुछ छुपाने की जरूरत नहीं होती। बाबा ने कहा विनाश काल में एक बार ये सारा संसार जैसे कि मेंटल हॉस्पिटल बन जाएगा। బాబా ఒకసారి సాకార్ మురళిలో చెప్పారట, ఆ వాక్యాలు ఇప్పుడు మురళిలో తీసేశారు, అందరు భయపడతారని। కానీ భగవంతుడు ఏమీ దాచుకోరు, అన్ని విషయాలు స్పష్టంగా చెప్పేస్తారు। కాబట్టి మురళిలో బాబా చెప్పారు వినాశనం యొక్క సమయంలో ఈ ప్రపంచం అంతా ఒక మెంటల్ హాస్పిటల్ లాగా అయిపోతుంది అని। समझ गया ना? मेंटल हॉस्पिटल, हर व्यक्ति का दिमाग ठंडा बंद, काम नहीं करेगा। ఏ వ్యక్తికి కూడా మైండ్ పని చేయదు, ఆ విధంగా అయిపోతుంది। ऐसे में मनुष्यों को भय से मुक्त करना ये हमारा काम होगा, और वो कर सकेंगे ये काम जिन्होंने देखो क्या क्या अभ्यास किए होंगे। मैं इष्ट देव देवी हूँ, उनको देखते ही लोगों को लगेगा हमारे इष्ट देव आ गए हैं, భయ ఖతం హో జాయేగా। అలాంటి సమయంలో అందరినీ భయాల నుండి ముక్తి చేయాలి, కానీ ఎవరు చేయగలుగుతారంటే నేను ఇష్టదేవిని, ఇష్టదేవతని అని అభ్యాసం చేసినవాడు। అటువంటి వాళ్ళు ఎదురుగా రాగానే వాళ్ళకి అనుభవం అవుతుంది, మా ఇష్టదేవులు వచ్చేసారు, మాకు ఇంకేం భయం లేదు అని। जिन्होंने ये किया होगा मैं फरिश्ता हूँ, क्योंकि मुस्लिम धर्म और क्रिश्चियन धर्म में जहाँ देवी देवताओं की कोई मान्यता नहीं है, उन्हें हमारे फरिश्ते स्वरूप दिखाई देंगे और वो आत्माएं निर्भय हो जाएंगी। నేను ఫరిస్తాని అని చాలా కాలం నుంచి సమాన అభ్యాసం చేసిన వాళ్ళే ఇతరుల దుఃఖాల్ని
భయాన్ని తొలగించగలుగుతారు. ఎందుకంటే ముస్లిం ధర్మంలో, క్రిస్టియన్ ధర్మంలో దేవీ దేవతల గురించి విశ్వాసం ఉండదు. వాళ్ళు మన ఫరిష్తా స్వరూపం యొక్క అభ్యాసంతో ఫరిష్తా స్వరూపాన్ని చూసి వాళ్ళ దుఃఖాల నుంచి ఫ్రీ అవుతారు. जिन्होंने बहुत अभ्यास किया होगा, एक नया स्वमान जिस पर आत्माएं कम अभ्यास करती हैं, मैं मास्टर अकाल मूर्त हूँ. ఇంకొక కొత్త స్వమానం ఏమిటంటే చాలా మంది ఇది తక్కువగా అభ్యాసం చేస్తుంటారు, చాలా తక్కువ. అదేమిటంటే నేను మాస్టర్ అకాలమూర్తిని. जैसे बाबा महाकाल है, हम भी मास्टर महाकाल बन जाएंगे तो हमारी उपस्थिति दूसरों के भय को समाप्त करेगी. బాబా మహాకాలుడు, అలాగే మనం కూడా ఈ స్వమాన అభ్యాసం చేసినట్లయితే ఇతరుల భయము తొలగిపోతుంది. चौथा चैलेंज बहुत बड़ा है. నాలుగో ఛాలెంజ్ అయితే ఇంకా చాలా పెద్దది. इस संसार में रोग इतने ज्यादा बढ़ जाएंगे, दवाई नहीं मिलेंगी, दवाई नहीं होंगी, ఈ रोग ప్రపంచంలో बढ़ेंगे. రోగాలు ఎన్ని పెరిగిపోతాయంటే మందులే ఉండవు. ఇంకా दवाई क्यों नहीं होंगी? ఎందుకుండవు? देखो, आप विनाश की कल्पना करो. सड़कें टूट गई, ट्रक ट्रेन चलेंगी नहीं, माल सप्लाई नहीं होगा, दवाई और खाना पीना इधर से उधर जाएगा नहीं, एक जगह बहुत होगा, एक जगह होगा ही नहीं, तो हर चीज की कमी हो जाएगी. వినాశన కాలాన్ని మీరు ఊహించండి. ఆ సమయంలో వంతెనలన్నీ కట్ అయిపోతాయి, రవాణా ఉండదు, ఇక్కడ వస్తువులు అక్కడ వెళ్ళవు, ఆహార పదార్థాలు మందులు ఓ దగ్గర ఎక్కువ ఉంటే ఓ దగ్గర అస్సలు ఉండవు. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. उस समय हम सभी के द्वार पर अनेक रोगियों की भीड़ लगेगी. बहनों के द्वार पर बहुत लगेगी, सेंटरों में. ఆ సమయంలో మనందరి ద్వారంలో చాలా మంది రోగుల యొక్క లైన్ కూడా ఉంటుంది. और हमें दृष्टि देकर उन सभी को रोग मुक्त कर देना होगा. మనము వాళ్ళకి దృష్టినిచ్చి రోగాల నుండి ముక్తి చేయాల్సి ఉంటుంది. లేకిన్ అక్కయ్యల ద్వారంలో అయితే చాలా మంది వస్తారు అంటున్నారు. ये काम वो कर सकेंगे जिनके पास संपूर्ण पवित्रता की शक्ति होगी. కానీ ఈ పని, ఈ సేవ ఎవరు చేయగలుగుతారంటే సంపూర్ణ పవిత్రత యొక్క శక్తి ఉన్నవాళ్ళు. अब ये 4 काम हैं, आप एक चुन लें या 2 या चारों. जो भी संसार को कुछ देना चाहते हों, जो सोचते हों कि जाने से पहले हम इस संसार को बहुत कुछ देकर जाएं, वो इनमें से किसी एक के डॉक्टर बन जाएं, स्पेशलिस्ट, और संसार की ऐसी सेवा करेंगे, क्योंकि संसार की ये सेवा हम सबको करनी ही होगी. ఈ 4 రకాల సేవలు ఉన్నాయి. ఇందులో మీరు ఎన్నైనా ఎన్నుకోవచ్చు. ఎవరైతే వ్యక్తి నేను వెళ్ళిపోయేలోగా ఈ ప్రపంచానికి చాలా ఇవ్వాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ 4టిని ఎన్నుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక విషయంలో స్పెషలిస్ట్ అయిపోయి విశ్వానికి సేవ చేయొచ్చు. तो सभी अब लास्ट में एक संकल्प याद करेंगे. सभी के अंदर बाबा के ये बोल गूंजने चाहिए. हे महान आत्माओं, तुम्हारे महान कर्तव्य तुम्हारा इंतजार कर रहे हैं, अपने को तैयार करो. మీ అందరూ ఒక సంకల్పం చేయండి. మీ చెవుల్లో బాబా యొక్క ఒక వాక్యం ప్రతిధ్వనించాలి. ఏమిటంటే, ఓ మహానాత్మలు, మీ మహాన్ కర్తవ్యము మీకోసము ఎదురు చూస్తూ ఉంది అని. ओम शांति. ఓం శాంతి. चलें, लास्टली मास्टर सर्वशक्तिवान बनकर बैठेंगे और बाबा से शक्तियों की किरणें लेंगे. మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉంటూ బాబా నుండి శక్తుల కిరణాలు తీసుకోవాలి.